ప్రకాశం జిల్లాలో మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ స్థానిక ప్రజల్లో కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మరి ఉత్కంఠ వెనుక కారణాలేంటి? ఎవరు ఆ కుర్చీని అధిరోహించబోతారు? చర్చ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం 3 నెలలుగా ఖాళీగా ఉంది. గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 35 కౌన్సిలర్ స్థానాల్లో 30 స్థానాలు కౌన్సిలర్ స్థానాలు వైసీపీ గెలుచుకోగా టీడీపీకి కేవలం 5 సీట్లు మాత్రమే దక్కాయి. అఖండ విజయం సాధించాక వైసీపీ తరపున 6వ వార్డు కౌన్సిలర్ చిల్లంచెర్ల బాలమురళీకృష్ణను చైర్మన్ పీఠంపై కూర్చోపెట్టింది వైసీపీ. అప్పటి నుండి మున్సిపాలిటీలో తాము చెప్పిందే వేదం అన్నట్టుగా నడుచుకుంటున్న చైర్మన్ మురళీకృష్ణపై ఆధిపత్యం కోసం ఎదురుచూస్తున్న కౌన్సిలర్లు తదనంతరం జరిగిన 2024 సాధారణ ఎన్నికల్లో కూటమి విజయం సాధించి అధికారంలోకి రావడంతో మార్కాపురం మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమక్షంలో 16 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో టీడీపీ బలం 22కు పెరిగింది. తర్వాత చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మెజార్టీ కౌన్సిలర్లు ఎంపీ మాగంటి నేతృత్వంలో కలెక్టరు తమీం అన్సారియాకి అవిశ్వాస తీర్మానం సమర్పించారు. జూన్ 11న జరిగిన సమావేశంలో ఆ తీర్మానం ఆమోదంపై బాలమురళీకృష్ణ చైర్మన్ పదవిని కోల్పోవడంతో చైర్మన్ పీఠం టీడీపీకి దక్కడం ఖాయమని అనుకున్న అసలు ట్విస్టు అక్కడే మొదలైంది. మొదటి నుండే టీడీపీలో ఉన్న కౌన్సిలర్లు తాజాగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్ల మధ్య చైర్మన్ పదవిపై పోటీ తీవ్రంగా నెలకొంది. చైర్మన్ కుర్చీపై ఎవరిని కూర్చోవాలి అన్న తర్జన భర్జనలో స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఉన్నట్లు చర్చ జరుగుతుంది. చైర్మన్ పీఠం కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఉండడంతో 3 నెలలు గడిచినా కొత్త చైర్మన్ ఎన్నిక జరగకపోవడంతో మరో అనుమానం రాజకీయ వర్గాల్లో మొదలైంది. అవిశ్వాస తీర్మానం గడువు పూర్తయితే మళ్లీ చైర్మన్ పీఠం వైసీపీకి దక్కే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తుంది. ఏ సమయంలో పదవిని కోల్పోయిన బాలమురళీకృష్ణ తిరిగి చైర్మన్ పీఠం కోసం వైసీపీ నేతలతో రహస్య మంతనాలు జరుపుతున్నారన్న సమాచారం బయటకు రావడంతో అప్రమత్తమైన టీడీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే నారాయణరెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడం, ప్రస్తుతం చైర్మన్ కుర్చీ కోసం పలువురు పోటీ పడుతుండడంతో నారాయణరెడ్డి నిర్ణయం కీలకంగా మారింది. గడిచిన 3 నెలలుగా చైర్మన్ లేకపోవడంతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయి పలు కాలనీలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల వంటి సమస్యలు పేరుకుపోవడంతో వామపక్ష నాయకులు, స్థానిక ప్రజలు వెంటనే కొత్త చైర్మన్ ఎన్నిక జరిపి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. ఈ పరిణామాలతో మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. ఎవరి వైపు ఎమ్మెల్యే నారాయణరెడ్డి తుది నిర్ణయం తీసుకుంటారో, ఎవరిని చైర్మన్ కుర్చీ వరిస్తుందో చూడాలి. అప్పటి వరకు ఈ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతుంది. రాత్రికి రాత్రి పోయాడు అనేంత దేవ కార్యక్రమానికి పోయిన వాటిని కూడా నీచమైన రాజకీయాలకు ఉపయోగించుకుంటూ ఇంత నీచమైన రాతలు రాయడం చాలా దుర్మార్గం. మీ అందరికీ తెలుసు, నా చిరకాల కోరిక అమర్నాథ్ పోవాలని. సడన్గా ఎల్లిపేట టికెట్ దొరికింది ఒక 1 మంత్ బ్యాక్. మీ అందరికి ఇక్కడ చాలా మంది తెలుసు, నేను అమర్నాథ్ పోతున్నాను 1 మంత్ ముందు, అందరికీ తెలుసు, చాలా మంది తెలుసు. ఇంత అన్యాయమైన రాతలు రాస్తుంటే, ఇంత ఘోరమైన రాతలు రాసి మా నాయకుడి మీద ఇంత బురద తెలుస్తుంటే, వాళ్ళ కుటుంబం వెళ్తుంటే మాకు చాలా బాధేసింది. ఏదో జరిగిందని కాదు, అన్యాయంగా రావడమైంది. అసలు ఇంత అన్యాయంగా రావడమైంది వాళ్ళ మీద. ఇంత కక్ష. ఇంకో రాజకీయంగా ఇంకొక మాట మాట్లాడుకోవచ్చు, కానీ వాళ్ళ మీద ఇక్కడ మా ప్రతిష్ట దిగజారుస్తూ మమ్మల్ని కొట్టడానికి ఎంత సాహసం కావాలి? ఇక్కడ అందరం కూడా రాజకీయాల్లో నిన్న నుంచి వచ్చేవాళ్ళం కాదు. 7 ఎలక్షన్స్ చేసుకున్నాము, అందరినీ గట్టిగా ఎదుర్కొన్నాము, ఏమైనా ధీటుగా ఉంటాము. మేము చిల్లంచెల్లోలం అంటేనే ఇక్కడ చాలా గట్టోళమైన ఒక పేరు. ఆ పేరును కూడా దిగజార్చడమే ఇది. ఎందుకంటే మేము గట్టిగా దానికంటే కూడా మాకు మా ఎమ్మెల్యే గారి కుటుంబం మీద పడిన మచ్చకు చాలా బాధేస్తుంది. పాపం వాళ్ళు ఏమీ అనరు, మమ్మల్ని పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి పనిచేసుకోమంటుంటే ఇక్కడ అంతా అన్యాయంగా ఇంత దిగజారి రాయడం సామాజిక మాధ్యమాలకు కానీ ఎల్లో మీడియాకి కానీ చాలా అన్యాయం. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. దయచేసి ఎవరు కూడా దీన్ని నమ్మొద్దు. మార్కాపురం మున్సిపాలిటీలో శ్రీ చీర్లమచెర్ల బాల మురళీకృష్ణరావు మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి 24 మంది కౌన్సిల్ సభ్యులు మే నెల 12వ తారీఖున ఒక ఫారం 1లో మెమరాండం సమర్పించడం జరిగింది. ఎవరైతే ఫారం 1లో కౌన్సిల్ సభ్యులు సంతకాలు పెట్టి ఇచ్చారో కలెక్టర్ గారు వారికి ఫారం 2 నోటీస్ జారీ చేసి ఫారం 1లో ఉన్న సంతకాలు అవేనా కాదా అని పర్సనల్గా చెక్ చేసి మేము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే అవిశ్వాస తీర్మానానికి
నోటీస్ ఇవ్వడం జరిగింది. అది కూడా 11వ తారీఖున ఇది మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉదయం 11 గంటలకు టైం ఇచ్చాము. 11:30కు వెయిట్ చేశాము. ఎవరు సభ్యులు హాజరు కానందువల్ల 3:30 గంటలకు వాయిదా వేయడం జరిగింది. కౌన్సిల్ సభ్యులంతా 3:10కే లోపలికి రావడం, 3:30కు ప్రాసెస్ అంతా మొదలు పెట్టడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్మోహన్ లైవ్ లో అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి, ఈ కొత్త చైర్మన్ ఎన్నిక అసలు ఎలా ఉండబోతుందంటారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లాలో అయితే మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం చర్చనీయాంశంగా మారింది. ఈ మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతుంది. గత 3 నెలలుగా ఈ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ అయితే నెలకొల్తుంది. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో 35 కౌన్సిలర్ సీట్లు ఉండగా 30 సీట్లు అప్పటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కైవసం చేసుకోగా కేవలం 6 స్థానాలు మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది. కానీ అప్పటి నుంచి 6వ వార్డు కౌన్సిలర్ గా ఉన్న చిల్లంచెల్లి బాలమురళీకృష్ణను చైర్మన్ పీఠంపై అప్పటి ప్రభుత్వం కూర్చోబెట్టింది. అప్పటి నుంచి ఆయన ఏకఛత్రాధిపత్యంగా వెళ్తున్నప్పటికీ గత 24 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మార్కాపురంలో పూర్తిగా అయితే పరిస్థితులు అయితే మారిపోయినాయి. ప్రకాశం జిల్లాలోనే మారిపోయినాయి. ఆ విధంగా మార్కాపురంలో అయితే పూర్తిగా పరిస్థితులు మారిపోయినాయి. ఎప్పుడెప్పుడా అని ఆ పార్టీలోనే, వైసీపీ పార్టీలోనే లొకలొకమంట ఉన్న కొంతమంది కౌన్సిలర్లు అయితే స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుండి వాళ్ళు ఒంగోలు ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రకాశం జిల్లా కలెక్టరేట్కి వెళ్లి అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్కు సమర్పించారు. ఈ కలెక్టర్ సమర్పించగానే ఆ కలెక్టర్ ఆమోదించడంతో జూన్ 11న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మున్సిపల్ పీఠంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో చేసేది లేక బాలమురళీకృష్ణ అవిశ్వాస తీర్మానంలో వీగిపోయి చైర్మన్ పదవిని అయితే వీడారు. కానీ అసలు టిస్ట్ అప్పుడే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ 16 మంది టీడీపీలో ఉన్న 6 22 మంది సభ్యుల బలం టీడీపీకి ఉన్నప్పటికీ వీరిలో ఎవరిని చైర్మన్ పోటీ ఎక్కువ ఉండటంతో ఎవరిని చైర్మన్ పీఠం కూర్చోబెట్టాలి అనే సందిగ్ధతలో స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అయితే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ మొదటి నుంచి పార్టీలో ఉన్న 6 కౌన్సిలర్లు పదవి కోసమే పార్టీ మారిన కొంతమంది కౌన్సిలర్లు మధ్య తీవ్ర పోటీతత్వం అయితే నెలకొని ఉంది. ఈ పోటీతత్వంలో చైర్మన్ ఎమ్మెల్యే ఎవరికి పదవి కట్టబెట్టాలో అర్థం కాని స్థితిలో 3 నెలల నుంచి చైర్మన్ పీఠాన్ని అయితే అలానే ఖాళీగా ఉంచారు. కానీ 3 నెలలు దాటిన పరిస్థితులు అయితే చైర్మన్ పీఠాన్ని యథాస్థాన స్థానానికి వస్తుంది అనే ఆలోచనతో గత చైర్మన్ ఎవరైతే ఉన్నారో వైసీపీ చైర్మన్ చెల్లంచెల్ల బాలమురళీకృష్ణ చైర్మన్ పదవి కోసం ఇప్పుడు తన ప్రయత్నాలు అయితే సాగిస్తున్నట్టు సమాచారం రావడంతో టీడీపీ కూటమి ప్రభుత్వంలోని కౌన్సిలర్లు అయితే కొంత ఉలిక్కిపాటుకి పట్టారనైతే సమాచారం ఉంది. ఈ ఉలిక్కిపాటుతో ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. టీడీపీ సభ్యులు కానీ వైసీపీ నుంచి మారిన సభ్యులు కానీ ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ మాకు చైర్మన్ కావాలి, మాకు చైర్మన్ పదవి కావాలని చెప్పి పోటీతత్వం నెలకొన్న సందిగ్ధంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అయితే ఎవరికి ఇవ్వాలో అర్థం కాని పరిస్థితుల్లో అయితే ఇప్పటికీ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై అక్కడ స్థానిక ప్రజలైతే చర్చనీయాంశంగా మారింది. స్థానిక ప్రజలు చర్చించుకోవడం